కలుద్దామందరం కలుద్దామందరం కలుద్దామందరం. నమస్తే. ఇప్పుడు మన ఆర్సిఎం స్కూల్ సీనియర్ ఉపాధ్యాయులైనటువంటి చిటికల ఆనందరావు మేష్ గారి ఇంటి దగ్గరికి వచ్చాము. ఆనందరావు మేష్ గారు అంటే మన అందరికీ తెలిసిందే. ఆయన మన అక్కడే తన యొక్క జీవితాన్ని ప్రారంభించి ఉపాధ్యాయుడిగా మళ్ళీ అక్కడే 1997లో రిటైర్డ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మేష్ గారిని మనోగతాన్ని మన అందరం కూడా ఈ సందర్భంగా అడిగి తెలుసుకుందాం. ముందుగా మా ఉపాధ్యాయులకి హృదయపూర్వక నమస్కారాలు చేసుకుంటున్నాను. మేష్ గారు తన ఉపాధ్యాయుని జీవితంలో గడుపుతూనే తన ఇద్దరు పిల్లల్ని గురువులుగా ఏదైతే ఆయన గడుపుతున్నటువంటి ఒక దీంట్లో ఇద్దరు పిల్లల్ని ఒక అత్యున్నతమైనటువంటి గురువు పట్టాభిషేకం దానికి పంపించి గురువులుగా తీర్చిదిద్దడమే కాకుండా ఉన్న వాళ్ళని ఒక అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టడం జరిగింది. అటువంటి ఉపాధ్యాయుల యొక్క అనుభవాన్ని, ఎన్ఐ ఫాదర్ గారితో ఉన్నటువంటి అనుభవాన్ని, అలాగే జోజెఫ్ ఫాదర్ గారితో ఉన్నటువంటి అనుభవాన్ని మాస్టర్ గారి ద్వారా మనం ఈ సందర్భంగా విందాం. అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో జరుగుతున్నటువంటి స్థితిగతులు కూడా మాస్టర్ గారికి పూర్తిగా తెలుసు, ఫస్ట్ నుంచి చూసుకొస్తున్నారు. కాబట్టి అటువంటి విషయాలు కూడా చాలా విషయాలు మాస్టర్ గారి ద్వారా ఈరోజు మనం ఈ సందర్భంగా ఆలకిద్దామని అసలు మనం చేస్తూ మాస్టర్ గారండి. నమస్తే మాస్టర్. నమస్తే విజయ్. మాస్టర్ బాగున్నారా? బాగున్నాను. మరి మాస్టర్ ఏం లేదు, ఇప్పుడు ఆర్సిఎం స్కూలు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆర్సిఎం స్కూలు అంటే నా చిన్న ఇక్కడ చర్చి ప్రారంభం 1940లో. నేను 1939లో పుట్టాను. ఓహో, అయితే మీరు పుట్టిన సంవత్సరం తర్వాత స్టార్ట్ అయింది. తర్వాత చర్చి నిర్మాణం జరిగింది. ఆ టైంలో బ్రదర్ జోసెఫ్ పుత్తూర్ MSFS బ్రదర్ గారు ఆయన ప్రయత్నమే ఇక్కడ ఈ చర్చి స్థాపనకి మూల కారణం. ఆయన వచ్చిన తర్వాతే ఫాదర్లందరూ MSFS వాళ్ళే మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళకి తెలుగు రాదు, ఆయనే తెలుగు నేర్పించి చర్చిలో ప్రసంగాలు ఇవ్వడం కూడా నేర్పి ఇది చేశారు. అలాగా ఇక్కడ ఈ చర్చి స్థాపన జరిగింది. తర్వాత క్రమేణా మరి బ్రదర్ గారు వైద్యం చేసేవారు. అప్పటికి మాడుగుల నుంచి వచ్చేవారు సిస్టర్స్. వచ్చి ఇక్కడ హరిజన్పేటలో అక్కడే రాత్రి ప్రసంగం గ్యాస్ లైట్ పెట్టుకొని ఇక్కడ మన ఈ ప్రాంతాలకి వచ్చేవారు కాదు, రానిచ్చేవారు కాదు. అవును. అయితే అక్కడ ఆ విధంగా ఈ మతబోధ జరిగేది. అయితే వచ్చినప్పుడు అక్కడ ప్రసంగం అయిపోయిన వెంటనే మా నాన్న ఆ సిస్టర్స్ని అక్కడ ఫాదర్స్కి ఇంటి దగ్గరే భోజనం పెట్టి ఆ రాత్రి మీదే ఎడ్ల బండిలో మాడుగులు తీసుకెళ్ళేవారు. అయితే ఆ విధంగా ప్రారంభం. మొట్టమొదటి ఇది కొత్తకోటలో చర్చి పెట్టాలి అనుకున్నారు. మరి అది దూరం అయిపోద్దని, వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళకి సరౌండింగ్ అనుకూలంగా ఉంటుందని ఇక్కడ పెట్టాడు. ఓకే. మరి ఆ టైంలో బ్రదర్ గారు వైద్యం చేయడం ఒకటి, అందరికీ అందుబాటులో, అందరికీ తెలిసిన పరిచయమైన వ్యక్తిగా మారారు. ఆ విధంగా మారడం ద్వారా మత విషయాలు కూడా వాళ్ళకి సందర్భానుసారంగా చెప్పడం ఇవన్నీ జరిగాయి. అంతేకాకుండా ఆయన మా నాన్న కనకీ మాస్టర్, ఓకే, వాళ్ళిద్దరూ చిన్న షెడ్లు అక్కడ వేసి ఉండేది చర్చికి పక్కనే. ప్రైవేట్గానే పిల్లల్ని అందరిని రప్పించి వాళ్ళకి
పాఠాలు చెప్పించడం ఏది జరిగేది. అయితే రాను రాను అది ప్రైమరీ స్కూల్గా రూపొందడానికి ప్రభుత్వం వారి దగ్గర నుంచి అనుమతి తెచ్చారు. ఆయనే, బ్రదర్ గారే. ఆ తర్వాత అది ప్రైమరీ నుంచి అప్పర్ ప్రైమరీ అయింది. ఓకే. ఆ టైంలో రావులపల్లి లూర్దు మరిణ మాస్టర్ వైజాగ్ నుంచి తీసుకొచ్చి హెడ్ మాస్టర్గా ఆయన పనిచేశారు. ఓకే. ఆయన హెడ్ మాస్టర్గా ఉంటూ ఎయిత్ క్లాస్ వరకు చేసేవారు. ఆ ధర్మిల అలాగా అది మిడిల్ స్కూల్ అయింది. ఓకే. ఆ తర్వాత హై స్కూల్ అయింది. ఓకే. ఆ హై స్కూల్ అయినప్పుడే ఆ బిల్డింగ్, ఇప్పుడున్న స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. కింద భాగమే, కిందనున్నవే ఈ లైబ్రరీ కానీ పై అంతస్తులు కానీ చిన్న క్లాసులు. ఎలిమెంటరీ ముందు స్టార్ట్ చేయడం బిల్డింగ్. అవునండి. అయితే ఎలిమెంట్ ఇక్కడ లేదు. అవును. అక్కడ షెడ్లు ఉండి ఉన్న దగ్గర కమ్మల షెడ్లే ఉండి అందులో ఎలిమెంటరీ ఉండేది. ఇక్కడ హై స్కూలు. ఓకే. అయితే ప్రారంభంలో రామకృష్ణారెడ్డి గారిని ఆయన ఎన్నయ్య రెడ్డి. ఓకే. రామకృష్ణారెడ్డి మామూలు పేరు. ఆయన హెచ్ఎంగా అక్కడి నుంచి గుంటూరు నుంచి తీసుకొచ్చారండి. ఓకే. ఇంకా ఆయన ఉన్న టైంలో నేను జాయిన్ అయ్యాను. ఉపాధ్యాయుడిగా జాయిన్ అయ్యారండి? ఉపాధ్యాయుడిగా. ఓకే. ఏ సంవత్సరం అండి జాయిన్ అయింది? 63 బాబు, 1963లో. ఓకే. స్కూల్ మాస్టర్ కింద జాయిన్ అయ్యాను. ఓకే. రెండు సార్లు తీసుకొచ్చాను. ఇదేదే కదా మన ఆంధ్ర రాష్ట్రంలో ఒక రకంగా గుర్తింపు దగ్గర ఆంధ్ర రాష్ట్రం కదా ప్రపంచంలోనే ఇప్పుడు 60 హై స్కూల్ రాకముందే చిటికలు ముసిలిన స్టూడెంట్ చదివాడు. ఆయనకి అమెరికాలో నేను చదువుతాను స్కాలర్షిప్ అంటే నేను స్కాలర్షిప్ పోయాను, సొంతంగా చదువుకున్నారు. ఆ అబ్బాయిలో కృషి పట్టుదల పెరిగి తన సొంతంగా ఒక సబ్జెక్ట్ కనిపెట్టి అమెరికా పంపిస్తే మాకు ఇంట్లో ఉద్యోగం ఇస్తున్నారండి అన్నారు. అమెరికా అన్ని దేశాలు పిలిచాయి, అన్ని దేశాలు తిరిగి చేసి వచ్చారు. అది చిటికల ముసలి మన బుడ్డిపిల్ల వస్తాయి. ప్రస్తుతం గుడివాడ నౌకరీ మాస్టర్గా మేనమా అనుకుంటున్నారు. అలాగే ఎన్నో ఉన్నాయి చెప్పడానికైనా. తప్పు చేస్తే ఎవరినైనా కొట్టేవారు కాదు. ఎంత సీనియారిటీ సరే మాస్టర్ మీకు తప్పు చేస్తారు, అది మంచిది కాదు, సరిదిద్దుకోండి నేను. అలాంటప్పుడు అంతా కరప్షన్ నడుస్తుంది. అది పద్ధతి 85 వరకు ఆయన చేశారు. ఆయన చేసేటప్పుడు అంటే ఆయనకి మీకు పర్సనల్గా ఒక మంచి ఏదైనా మీరు బాగా ఇదైంది, బాగా ఎమోషనల్ అవ్వడం కానీ లేదంటే ఆనందపడడం కానీ చాలా చాలా ఉన్నాయి. కదానికి ఆయన చేసేవారు, చేయించేవారికి మెరిటరీస్ అవార్డు ఇచ్చారు. సంవత్సరానికి ఒకసారి బాగా పనిచేస్తున్న టీచర్లు చూసి వాళ్ళకి చక్కని గిఫ్ట్లు ఇవ్వడం అవి జరిగేది. ఇంకా అంతకంటే గొప్పతాడంటే దీనికి ఒక ఇది విద్య ఉంటే సరిపోదు, రిక్రియేషన్ కూడా ఉండాలని చెప్పి మొత్తం త్రూఅవుట్ ఇండియా అంతా, సదరన్ ఇండియా అంతా తీసుకెళ్ళి పిల్లల్ని ఉపాధ్యాయుల్ని వేసి ఒక్కోసారి ఒక బస్సు, ఒకసారి 2 బస్సులు వేసి మధుర, కన్యాకుమారి, బాంబే, గోవా, అజంతా, ఇలాగోలు ఇవన్నీ చూపించారు. ఈ రోజు మేము చూడాలంటే వేల ఖర్చు పెట్టినా ఆవిడ 250 రూపాయలతోటి ఇవన్నీ 15 రోజులకి తిరిగి చూసేవాళ్ళం. అంతా ఆయన చాలా సర్దుకునేవారు. దాని తర్వాత ఫాదర్లు కూడా కంటిన్యూ చేశారండి చాలా మంది. ఎందుకంటే మా బ్యాచ్ లో వాళ్ళు కూడా తర్వాత అంతే ఆవిడ 250కి 15 రోజులు భోజనం బస్సు కంటే ఎంతో గొప్పగా వచ్చేది చూడు. ఆయన చాలా వరకు సహాయం చేసి కావాల్సిన అంతనం కావాల్సిన పిల్లలు టిఫిన్లు ఇవన్నీ ఆ స్కూల్లో సామర్థ్యం చేశారు కాబట్టి తగ్గింది. మనకి ఆడి పాడి ఆనందించేవారు. అది ఆయన గొప్పతనం. మరి ఆయన మర్చిపోలేరు అందరికీ. ఒక పక్క స్కూల్లో ఉన్నసేపు స్కూల్ పని, స్కూల్ దాటితే ప్యారిష్ పని, ఖాళీగా 1 నిమిషం కూర్చోవడం లేదు. ఇంకా ఆహారం అంటే మితమైన ఆహారం. పిల్లలు అయితే తింటారో నేను అది తినాలి. అంతేగాని హడావిడిగా ఆరబాటగా నేను తినకూడదు. చెప్పేతోడు చేసి ఉండకూడదు కదా. నన్ను చూసి ఫాదర్ అలాగుంటున్నారు కూడా అనుకోకూడదు. వాళ్ళు తినే బోర్డు తినే ఆయన తెప్పించుకుని తినేవారు. అటువంటి మనిషిని ఆదర్శం మనం చూడలేము.
కాబట్టి ఆ దిశ ఆపించింది. బుడ్డిపిల్ల ఒక పేరు వచ్చిందంటే, బుడ్డిపిల్ల గ్రామం పెరిగిందంటే అయిందే. బుడ్డిపిల్ల స్కూల్లో సీట్ వస్తే కుర్రాడికి లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఉద్యోగం గ్యారంటీ. ఆ రోజుల్లో 10th క్లాస్ సర్టిఫికేట్ పాస్ అయిన తర్వాత దాంతో ఈవేళ 100 మంది ఈవేళ కూడా పనిచేస్తున్నారు. ఆర్టీసీలో ఉన్నారు, స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నారు. తర్వాత కొంచెం బాగా చదివిన పాలిటెక్నిక్లో సూపర్వైజర్ గాను, ఇంజనీర్లు కానీ సెట్ అయిన లక్షల్లో ప్రపంచం మొత్తం మన వాళ్ళు ఉన్నారా? లక్షలు ఇవన్నీ. మేము బస్సు ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కిడు కండక్టర్ 2 నిమిషాలు సీట్ ఇస్తాడు. అలాగే దిగినప్పుడు ఎవరో అక్కడికే డ్రైవర్ ఎక్కి సీట్ అందుకొని దిగుతున్నాడు. అంత గౌరవం మనకు ఉందానికి అందుకనే కావాలి అంటే మేము దాన్ని ఇంకా గర్వంగా చెప్పుకుంటే, మేము ఈ పాఠశాలలో పనిచేసిన దగ్గర మా పిల్లలు అత్యవసర స్థానంలో ఉన్నారు. మా అబ్బాయి అమెరికా ఉన్నాడు, శంకర మాస్టర్ అమెరికా ఉన్నాడు, నిర్మల సుందరెడ్డి గారు అమెరికా ఉన్నాడు. సొంతంగా ఎక్కడ కోచింగ్ తీసుకుంటా సరే నౌకరి మాస్టర్ అమ్మాయి అబ్బాయి కూడా హైదరాబాద్ జాబులు ఉన్నారు. అది స్కూల్ దాకా గొప్పతనం. ఇంకా చెప్పిన ఎలిమెంటరీ స్కూల్ ఊడపుర వరలక్ష్మి వాళ్ళ పిల్లలు, ఒక అమ్మాయి డాక్టర్, ఒక అబ్బాయి అట్లా అంతగా ఉన్నది ఎక్కడ జరుగుతుంది జరగదు. మిగతా స్కూల్ అంటే అడే చేయకుండా పోతున్నా మనకి ఎంతగా పట్టించుకోవాలో అనే బాధ ఉంటుంది. ఈ నా పిల్లవాడు, ఈ పిల్లవాడు నా పిల్లవాడే. మా పిల్లవాళ్ళు చదువురు, వాళ్ళకోటి మాకు ఏం కాదు. వాళ్ళ పిల్లకంటే మా పిల్లలకి గట్టి కొట్టేవాళ్ళే. ఈ మాస్టర్ పిల్ల కొడుతున్నా మమ్మల్ని ఊరుకోరు కదా అది చదివారు. అటువంటి పరిస్థితి 85లో ఆయన ఉద్యోగ ట్రాన్స్ఫర్ అయ్యి జోజో హోదర్ అక్కడికి 95 ఆయన అంతా కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఫారెన్ పాలసీ ఇక్కడే ఎక్కడ ఉండిపోతున్నారు, విదేశాలకు పంపించాలి అని మంచి స్టాండర్డ్లో ఇంగ్లీష్ చెప్పి ఆ స్టాండర్డ్ వల్ల వాళ్ళందరూ కూడా ఈ పిల్లలకి అమ్మకారు ఉన్నారు. ఇంచుమంది 200 మంది పిల్లలు ఉన్నారు. ఆయన 99 చేశారు. ఇంకా తర్వాత సిస్టర్ వచ్చారు, వచ్చారు. నేను 4 సంవత్సరాలు చేశాను. నా హయాంలో కూడా చాలా అభివృద్ధి తీసుకొచ్చాను. ఎక్కడ పిల్లలు చేసినా కన్వర్సేషన్లో కానీ సబ్జెక్ట్ పరంగా చేశాను. తర్వాత ఇంకా ప్రభుత్వానికి వాళ్ళకి కుదరక స్కూలు ఇవాళ మూసివేయబడే పరిస్థితి వచ్చింది. చూసిన ప్రతి వాడు కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాం, బాధపడ్డాం. ఎంత అన్నది కానీ స్కూల్ ఈ పరిస్థితి వచ్చిందండి, మేము ఊహించలేము అని చెప్పి చాలా పూర్వ విద్యార్థులు ప్రయత్నం చేశారు నిలబడడానికి. కానీ ప్రభుత్వం సహకరించకపోతే వీళ్ళెవరు ఏం చేయలేదు కదా, అది చేయలేని పరిస్థితి. అంచేత ఆ స్కూల్లో పనిచేసిన ఉపాధ్యాయులు బాగుపడ్డారు, విద్యార్థులు బాగుపడ్డారు, ఇతర సిబ్బంది బాగుపడ్డారు. ఊరు బాగుపడింది. ఊర్లో కొన్ని 100 ఇళ్ళు వచ్చాయి స్కూల్ పేరు చెప్పి. మా పిల్ల చెందుకోవడానికి వచ్చి అద్దెళ్ళు లేక సొంతంగా ఇల్లు కట్టుకొని ఉండి తర్వాత ఇది కంటిన్యూ చేస్తున్నా కొంతమంది అమ్ముకొని విడిపోయారు. ఆ రకంగా చెంది అది మన బుడ్డపల్లి చరిత్ర. ఇదైతే ఒక చిన్న 1930 సంవత్సరంలో వచ్చారు ఇక్కడికి మాడుగుల నుంచి. 2 రోజులు బండి వేసుకొని చిన్న వైద్యం చేస్తాం, మీకు మసాజ్ చేస్తామని మెల్లిగా చేస్తే రెడ్డి కొండమ్మ అనే ఆవిడ 3 ఎకరాలు స్కూల్కి దానం చేసింది ఫ్రీగా. ఇవాళ 3 కోట్ల కంటే పని చేస్తుంది. తెరేజమ్మ గారు వాళ్ళ అమ్మగారు, తెరేజమ్మ గారు నాన్నమ్మ గారు చేశారు. లేదా ఎవరిస్తారు ఎవరు కదా, చాలా మంది ఆస్తిపరులు ఉన్నారు. కానీ ఎవరి ముందుగా అయితే ఇంకా చెప్పాలంటే ఈ స్కూల్లో పనిచేసిన విద్యార్థులు టాప్ లెవెల్లో డాక్టర్లు గోపాలరావు కానీ, కృష్ణ కానీ, శ్రీనివాస్ కానీ చాలామంది ఉన్నారు డాక్టర్లు. పేరుండ కన్నా లాయర్లు చెప్పాలి. పూల వీర్రాజు సుప్రీం కోర్టుకి వెళ్తున్నారు. మిట్టా ప్రభాకర్ రావు వీళ్ళంతా కూడా గొలుసు వీళ్ళంతా చాలా మంది ఉన్నారు. ఇక్కడే ఉన్నది పెద్ద కనపడుతుంది, ఇంకెక్కడో దూరం చెప్పకలేదు. అది ఆ రకంగా ఉండి మేము ఆనందిస్తున్న పనిచేసేందుకు గాను ఈ ఆయన నిర్యాణం చాలా బాధ కలిగింది. గుర్తు చేసుకోని చెప్పేసి ఈ 2005 సంవత్సరం ఏప్రిల్ 1వ తారీఖున పిలిస్తే ఈ 25 సంవత్సరాల మంది పిల్లలు వస్తున్నారు. ఇంచుమించు 2-3 రోజులు పిల్లలు వస్తారు అని మేము అంచనా చేస్తున్నాం. ఒకసారి వాళ్ళంతా కలుసుకొని పూర్వ విద్యాలు తీసి ఒక అనిచ్చి ఇప్పుడు తాత్కాలిక ఈ దుకాణం కొంచెం మర్చిపోదామని చేస్తాం. వాళ్ళ ముఖాలు చేస్తే ముఖాలు వెలుగులు కాంతులు చూసి చేస్తాం. ఇంకా ఇది ఇంకెంతకే ముందే చరిత్ర ఇంకా లేదు. అది ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. అలాగే అమూల్యమైన టైం ఇచ్చారు. ఎందుకంటే ఒకప్పుడు మిమ్మల్ని చూస్తే అటు నుంచి పారిపోయేవాళ్ళం మేము. ఈ రోజు ఇలాగ మేము అందరం కూడా అభివృద్ధి చెందారు కదా. మీరు కమిషన్లో పెరిగారు, కమిషన్లో అందరూ గౌరవిస్తున్నారు, భయపడుతున్నారు. అలాగే భయపడి పారిపోవాలని మేము ఉద్దేశం కాదు. భయం ఉంటే చదువు ఉంటుంది, భయం ఉంటే చదువు. ఉపాధ్యాయులు అంటే కొంచెం చదువు ఇచ్చారు వాళ్ళు లీనియన్స్ తీసుకుంటారు. భయంలో పెట్టి సభ అయితే ఒక 45 నిమిషాలు అయింది. పాట అయిపోయిందండి. కొన్ని ప్రశ్నలు ఇచ్చారు, సమాధానం చెప్పారు. అయిపోయింది. వాళ్ళ గారు రూమ్లో వెళ్ళారు. నేను వెనకాల వెళ్ళాను. ల్యాబ్ ఎక్కడ ఉందండి, కొన్ని పరికరాలు తీసుకుంటాను, సైన్స్ చెప్తాను అన్నాను.
సైన్స్ ఏం చెప్పక్కర్లేదు, మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు.